టైగర్ మన దేశపు నేషనల్ అనిమల్. ఈ వీడియో టాపిక్ అది కాకపోయినా ఈ వీడియో చూస్తే పులినే ఎందుకు మన నేషనల్ అనిమల్గా చేశారో అర్థమవుతుంది. పులి ఒక పవర్ఫుల్, స్ట్రాంగ్ అనిమల్, చాలా డేంజర్ అనిమల్ కూడా. అయినా జనాలకి దాన్ని చూడాలంటే చాలా ఇష్టం, దాన్ని క్యాప్చర్ చేయాలంటే ఇష్టం. మరి ఎక్కడ చూడగలం పులుల్ని? సో ఈ వీడియోలో ప్రపంచంలో మనం పులుల్ని చూడగలిగే టాప్ 10 ప్లేసెస్ని చూద్దాం. ఈ ప్రదేశాల్లోనే పులులు ఎక్కువగా ఉండేది. ఒకటోది ఫార్ ఈస్టర్న్ లెపర్డ్ అండ్ టైగర్ నేషనల్ పార్క్, రష్యన్ ఫార్ ఈస్ట్లో ఉన్న ఈ పార్క్ సమశీతోష్ణ అడవులలోని సైబీరియన్ పులులను రక్షిస్తుంది. వాటి విస్తృత పరిధి కారణంగా దృశ్యాలు చాలా తక్కువ, కానీ కెమెరా ట్రాప్లు వాటి స్థిరమైన పునరుద్ధరణను రుజువు చేస్తాయి. నంబర్ 2, చిట్వాన్ నేషనల్ పార్క్, నేపాల్. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన చిట్వాన్ నదీ తీర అడవులు మరియు గడ్డి భూముల మధ్య బెంగాల్ పులుల వీక్షణను అందిస్తుంది. ఏనుగు వెనక మరియు జీప్ సఫారీలు, ఖడ్గమృగాలు మరియు గేరియల్ అంటే మొసళ్ళ ఒక జాతి, వీటి ఎన్కౌంటర్లతో పాటు పులులను చూసే అవకాశాలను పెంచుతాయి. నెంబర్ 3, బార్డియా నేషనల్ పార్క్, నేపాల్. చిట్వాన్ కంటే తక్కువ రద్దీ ఉన్న బార్డియా నేపాల్లో అగ్రపులుల గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతుంది. మారుమూల, నిశ్శబ్ద మరియు జీవవైవిధ్యం కలిగిన ఇది జీప్ మరియు నది సఫారీలను అందిస్తుంది. పులులను చూసే సక్సెస్ రేట్ పెరుగుతూ పోతుంది. నంబర్ 4, ఉవాయ్ ఖా ఖాయింగ్ వన్యప్రాణుల అభయారణ్యం, థాయిలాండ్. ప్రపంచానికి అంతగా తెలియని ఒక రత్నం లాంటి ప్రదేశం ఇది. యునెస్కో జాబితాలో ఉన్న ఈ అభయారణ్యం దట్టమైన అటవీ ప్రాంతం కారణంగా ఇండో చైనీస్ పులులను అడవిలో చూడటానికి థాయిలాండ్లోని ఒక ఉత్తమ ప్రదేశం, అయితే అరుదుగా కనబడుతూ ఉంటాయి. నంబర్ 5, రాయల్ మానస్ నేషనల్ పార్క్, భూతాన్. భారతదేశంలోని మానస్ రిజర్వ్ సరిహద్దుల్లో ఉన్న రాయల్ మానస్ భూతాన్ యొక్క పులుల స్థావరం. ఇది మారుమూల, కఠినమైన భూభాగం మరియు జీవవైవిధ్య హాట్స్పాట్లను అందిస్తుంది, అయితే పులులు కనిపించే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. నంబర్ 6, బాంధవ్ఘర్ నేషనల్ పార్క్, ఇండియా. బెంగాల్ పులుల అత్యధిక సాంద్రత కలిగిన ప్రదేశాలలో ఒకటైన బాంధవ్ఘర్ పచ్చని సాల్ అడవులు, రాతి గుట్టలు మరియు ఒకప్పుడు రాజులు మరియు రాజవంశాలు పాలించిన పురాతన శిథిలాల మధ్య అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. నంబర్ 7, రణతంబోర్ జాతీయ ఉద్యానవనం, భారతదేశం. ఒకప్పుడు ఇది రాజవేట ప్రదేశంగా ఉండేది. రణతంబోర్లోని పొడి ఆకురాల్చే అడవులు మరియు చారిత్రాత్మక కోటలు పులులను ట్రాక్ చేయడానికి ఒక నాటకీయ నేపథ్యాన్ని సృష్టిస్తాయి. ముఖ్యంగా దాని సుందరమైన సరస్సులు మరియు గడ్డి పచ్చిక భూముల చుట్టూ ఒక అద్భుతమైన ఫీల్ని అందిస్తుంది. నంబర్ 8, సుందర్బన్స్, భారతదేశం మరియు బంగ్లాదేశ్. ఈ విశాలమైన మ్యాంగ్రోవ్ డెల్టా అడవులు ఈత కొట్టే బెంగాల్ పులులకు నిలయం. సాధారణంగా చిక్కైన జలమార్గాల ద్వారా పడవ సఫారీలు ఇక్కడ ఉండేది. పులులు కనిపించే దృశ్యాలు చాలా అరుదు, కానీ మరపురానివి. నంబర్ 9, కన్హా నేషనల్ పార్క్, భారతదేశం. కిప్లింగ్స్ యొక్క జంగిల్ బుక్కి ఈ పార్క్ ఇన్స్పిరేషన్. కన్హా పచ్చిక భూములు, సాల్ అడవులు మరియు నమ్మదగిన పులుల వీక్షణలకు ప్రసిద్ధి చెందింది. దీంతో పాటు బరాసింగ్ జింకలు, చిరుతలు మరియు 300 కంటే ఎక్కువ పక్షి జాతుల జనాభాతో అద్భుతమైన ఫీల్ని ఇస్తుంది. నంబర్ 10, కార్బెట్ టైగర్ రిజర్వ్, ఇండియా. భారతదేశంలోని పురాతన జాతీయ ఉద్యానవనం. కార్బెట్ హిమాలయ పర్వత ప్రాంతంలో ఉంది మరియు వైవిధ్యభరితమైన భూభాగాన్ని కలిగి ఉంది. పులులు అంతు చిక్కనివి అయినప్పటికీ కెమెరా ట్రాప్లు ఇక్కడ పులులు ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారిస్తాయి. ఇలా మీరు పులులని చూడాలనుకుంటే ప్రపంచంలోనే ఈ నేషనల్ పార్క్స్ బెస్ట్. రష్యా ఒక్కటి తప్ప మిగతా 9 ఇండియన్ ప్రదేశాల్లో ఉన్నవే. ఒకప్పుడు ఈ ప్రదేశాలన్నీ ఇండియానే కదా. ప్రపంచంలో పులులు ఉన్న ప్రదేశం అంటే ఇండియానే. అందుకే ఇండియన్ నేషనల్ అనిమల్గా పులిని చేసుంటారు అని అనిపిస్తుంది.